परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम 3వ స్కందం 33వ అధ్యాయం 5వ శ్లోకం పదపాఠం. త్వం దేహ తంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే యథా అవతారాః తవ సూకర ఆదయః తథా అయం అపి ఆత్మపథ ఉపలబ్ధయే. త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయ తథాయమప్యాత్మపతోపలబ్ధయే. త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయః తథాయమప్యాత్మపథోపలబ్ధయే. త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయ తథాయమప్యాత్మపతోపలబ్ధయే. త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయ తథాయమప్యాత్మపథోపలబ్ధయే. త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయ తథాయమప్యాత్మపతోపలబ్ధయే. త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయ తథాయమప్యాత్మపతోపలబ్ధయే. ఆన్లైన్లో ఎవరైనా చూస్తారా? త్వం దేహతంత్ర ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే నిదేశభాజాం చ విభో విభూతయే
यदावतारास्तव शोकरादाय यथावतारास्तव सूकरादय सदायमप्यात्मपदोपलब्धये तथायमप्यात्मपतोपलब्धये त्वं देहतन्त्रप्रशमाय पाप्मनां त्वं देहतन्त्रः प्रशमाय पाप्मनाम् निदेशभाजां च विभो विभूतये निदेशभाजां च विभो विभूतये यतावतारास्तव सूकरादय यथावतारास्तव सूकरादय तथायमप्यात्मपतोपलब्धये तथायमप्यात्मपतोपलब्धये प्रतिपदार्थములు हरे कृष्ण प्रभु जी त्वं देहतंत्र प्रशमाय पाप्मनां त्वं देहतन्त्रः प्रशमाय पाप्मनाम् निदेशभाजां च विभो विभूतये निदेशभाजां च विभो विभूतये यथावतारास्तव शूकरादया यथावतारास्तव सूकरादय तथायमप्यात्मपथोपलब्धये तथायमप्यात्मपतोपलब्धये त्वं నీవు దేహ ఈ దేహము రూపము తంత్ర గ్రహించితివి ప్రశమాయ నశింపజేయుటకు పాప్మనాం పాపకర్మలను నిదేశభాజాం భక్తికి సంబంధించిన ఉపదేశములను చ మరియు విభో హే ప్రభు విభూతయే విస్తారము కొరకు యథా వంటి అవతారాహ అవతారములు తవ నీ యొక్క సూకర ఆదయ వరాహాది రూపములు తథా అట్లే అయం ఈ కపిలావతారము అపి నిక్కముగా ఆత్మపథ ఆత్మానుభవ పదము ఉపలబ్ధయే వెల్లడి చేయుటకు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. హే ప్రభు, పతితులకు వారి పాపకర్మలను నశింపజేసి భక్తి ముక్తులకు సంబంధించిన జ్ఞానమును ఇనుమడింపజేయుటకే ఈ రూపమును నీవు ధరించితివి. వారు నీ నిర్దేశముపై ఆధారపడినట్టి వారు కనుక వరాహాది అవతారములను ఇచ్చామాత్రమున నీవు గ్రహింతు. అదే రీతిగా నీ ఆశ్రితులకు దివ్య జ్ఞానమును వసగుటకై నీవిప్పుడు అవతరించితివి. భాష్యము. గడచిన శ్లోకముల యందు భగవానుని దివ్యగుణములు వర్ణింపబడినవి. ఇక భగవదవతారపు ప్రత్యేక ప్రయోజనము సైతము వర్ణింపబడుచున్నది. ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనని స్వభావము కారణమున బద్ధులయ్యడి జీవులకు ఆ దేవదేవుడు తన శక్తిచే పలు విధములకు దేహములను నొసగుచుండును. కానీ కాలక్రమమున ఆ జీవులు ఎంతగా పతితులగుదరనుగా వారికి జ్ఞానబోధ అవసరమగును. ఈ భౌతిక జగత్తు నిజ ప్రయోజనము నెరవేరుట ఎందు అవాంతరములు కలిగినప్పుడెల్లా శ్రీకృష్ణ భగవానుడు అవతరించునని భగవద్గీత ఎందు తెలుపబడినది. భగవానుని కపిలావతారము పతిత జీవులకు మార్గదర్శనము కావించి వారు భగవద్ధామమునకు చేరునట్లుగా భక్తిని జ్ఞానమును కలిగించగలదు. వరాహావతారము, మత్స్యావతారము, కూర్మావతారము, నృసింహావతారము వంటి అవతారములు ఎన్నో కలవు. కపిలావతారము కూడా అట్టి అవతారములలో ఒకటి. దారి తప్పిన బద్ధజీవులకు ఆధ్యాత్మిక జ్ఞానము నొసగుటకే ధరాతలమున కపిల భగవానుడు అవతరించినాడని ఇచ్చట తెలుపబడినది. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ.
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। తన పుత్రునిగా అవతరించిన కపిల భగవానుడి నుండి భక్తి ముక్తులకు సంబంధించిన జ్ఞానమును పొందిన తరువాత దేవహూతి తన పుత్రునికి ప్రార్థనలను చేస్తూ ఉంది. ఇక్కడ ఏముంటుందంటే, పతితులకు వారి పాపకర్మలను నశింపజేసి. పతితులు అంటే ఎవరు? పతనము చెందినటువంటి వారు. పతితులంటే మనమందరం కూడా పతితులం. అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి పతనం చెందినటువంటి వాళ్ళు మనమందరం కూడా. ఎందుకని పతనం చెందాం మనం? కారణం అంటే ఈ భౌతిక ప్రపంచానికి మనం పతనం చెందడానికి ముందుగా మన చైతన్యం పతనం అయింది. ముందు పతనం ఎక్కడ మొదలవుతుందంటే చైతన్యంలో మొదలవుతుంది. ఎప్పుడైతే చైతన్యం పతనం అవుతుందో అప్పుడు మన బుద్ధి పతనం అవుతుంది. అంటే చైతన్యం పతనం అవ్వగానే మనం మిథ్యాహంకారంలోకి వెళతాం. మిథ్యాహంకారంలోకి వెళ్ళగానే బుద్ధి గడ్డి తింటుంది. బుద్ధి ఎప్పుడైతే గడ్డి తింటుందో అప్పుడు మనసు ఏం చేస్తుంది? అది అదుపు తప్పుతుంది. ఎప్పుడైతే మనసు అదుపు తప్పుతుందో అప్పుడు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అదుపు తప్పుతాయి. జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే అదుపులో ఉండవో అప్పుడు కర్మేంద్రియాలు అవి వికలితం అవుతాయి. ఈ విధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో పతనం అవుతాం. మరి ఈ పతన ప్రక్రియ గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 2వ అధ్యాయంలో వివరించాడు. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతిభ్రంశః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు. కాబట్టి ధ్యాయతే విషయాన్ పుంసః ఇది ఎక్కడ మొదలవుతుందండి అంటే విషయాన్ పుంసః. ఏమిటి విషయాలు? విషయాలంటే ఏమిటి? ఆహార నిద్ర భయం వేదనాలు, వీటిని విషయాలు అని చెప్పి అంటాం. ఎందుకని వీటిని విషయాలు అంటామంటే ఇవి విషమును కూడుకుని ఉన్నవి కాబట్టి. ఎందుకని ఇవి విషమును కూడుకుని ఉన్నాయంటే ఆహార నిద్ర భయం వేదనాలు చేయడం వలన, అంటే ఈ 4 వాటి పట్ల ఆసక్తిని పెంచుకోవడం వలనే మనం 84 లక్షల రకాల జీవరాశుల్లో మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ మనం మరణిస్తూ ఉన్నాం అన్నమాట. అంటే మరి మనం దేని గురించి ధ్యానించాలి? మరి భగవంతుని యొక్క ఆహార నిద్ర భయమైదనాల గురించి మనం ఆలోచించాలి. వాస్తవంగా ఎప్పుడైతే మన ధ్యాస భగవంతుని యొక్క ఆహార నిద్ర భయమైదనాల మీద నుండి మళ్ళిందో అప్పుడు మనం ఈ ఆహార నిద్ర భయమైదనాల్లో చిక్కుకుపోతాం. భగవంతుని యొక్క ఆహార నిద్ర భయమైదనాలు ఏమిటండి? భగవంతుడు ఆహారం స్వీకరిస్తాడు. ఏ విధంగా స్వీకరిస్తాడు? ఎవరి కోసం స్వీకరిస్తాడు? మన కోసం స్వీకరిస్తాడు. ఆయనకు అవసరం లేదు ఆహారం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన తన భక్తుల నుండి సేవను స్వీకరించడం కోసం వారు ఇచ్చినటువంటి పదార్థాలను ఆయన స్వీకరిస్తాడు. మరి మనం చూస్తే ఆధ్యాత్మిక ప్రపంచంలో శ్రీమతి రాధారాణి ప్రతిరోజు కూడా మరి నిత్య నూతనమైనటువంటి వంటలను వండుతుంది. భగవంతుడికి ఆహారం అవసరం లేదు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో తినడం అనేది ఉంది. కానీ అది దివ్యమైనటువంటి ఆహారం అన్నమాట. దేని గురించి ఆహారం అంటే ఆకలి లేనటువంటిది. ఆకలి లేదు అక్కడ, కానీ భగవంతుడు దానిని స్వీకరిస్తాడు. దేనికోసం అంటే సేవ లేకపోయినా సరే సేవ స్వీకరిస్తాడు భగవంతుడు. ఎందుకోసం అంటే మనల్ని ఉద్ధరించడం కోసం. ఆధ్యాత్మిక గురువు కూడా అంతే. ఆధ్యాత్మిక గురువు కూడా శిష్యులను సంస్కరించడం కోసం వారికి సేవనిస్తాడనమాట. ఆయన వాస్తవానికి ఆత్మారాముడు అయినప్పటికీ, అలాగే భగవంతుడు కూడా ఆయన ఆత్మారాముడు. భగవంతునికి బాహ్యమైనటువంటి ఏవి కూడా అవసరం లేదు, కానీ మనల్ని ఉద్ధరించడం కోసం ఆయన సేవను స్వీకరిస్తాడు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు, వారందరూ కూడా ఉద్ధరించబడిన వారే. మరి వారి మధ్య ఎందుకని సేవా వినిమయం జరుగుతుంది అంటే
అది రసాస్వాదన కోసం అన్నమాట. ఎందుకంటే సంబంధంలో ఉన్నటువంటి అనుబంధాన్ని, అంటే ఆ యొక్క సంబంధంలోనే ఏముంటుంది అంటే ఆనందం అనేది ఉంటుంది కాబట్టి. ఆ? కానీ ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క ఈ యొక్క చూడండి, అక్కడ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో చూస్తామో భగవంతుడికి ప్రతిరోజు కూడా ఆయన యొక్క సేవకులందరూ కూడా చక్కటి పదార్థాలను కూడా నివేదన చేస్తుంటారు, అన్నీ బాగుంటాయి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి ఎందుకు ఎప్పుడు నివేదన చేయాలి, మనం ఎందుకు తినకూడదు అనే ఆలోచన వస్తుందో అప్పుడు వెంటనే ఈ భౌతిక ప్రపంచంలో టపీమని పడిపోతాం అన్నమాట. ఇక్కడ చూస్తుంటాం కదా, ఈ భౌతిక ప్రపంచంలో చాలామంది వెళ్ళి ఏమండి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ ప్రసాద వితరణ చేస్తామంటే, ప్రసాద వితరణ ఎందుకండి, అన్నదానం చేయొచ్చు కదా అంటాడు ఒకడు. లేదా అభిషేకం చేస్తామంటే ఎందుకండి, ఆ పళ్ళు అవన్నీ పేదలకు పంచిపెడితే వాళ్ళు చక్కగా తాగుతారు కదా అంటాడు ఒకడు. లేకపోతే మీరు ఎందుకని భగవంతుడికి స్నానం చేయించడానికి, అభిషేకం చేయించడానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇవన్నీ వాడుతున్నారు, అవన్నీ లేని వాళ్ళకి ఇస్తే, అంటే లేనివాడు అంటే వాడి ఉద్దేశంలో వాడేనమాట, అవితే నాకు ఇస్తే నేను తాగుతాను కదా అని చెప్పి. అలాగే నిద్ర, భగవంతునికి నిద్ర మనం చూసాం, ఆయన నిద్రపోతూనే అన్ని పనులు చేస్తాడని. ఆయనకి పడుకుంటే పనులు అవుతాయి కానీ మనకు అవ్వవు. చూడండి, అంటే భగవంతుని యొక్క ఆహారము దివ్యమైనది, అలాగే ఆయన యొక్క నిద్ర దివ్యమైనది. మరి భగవంతుని యొక్క లోకానికి కూడా రక్షణ ఉన్నాయి. చూస్తే మీరు ఆ వైకుంఠానికి లేకపోతే గోలోక వృందావనానికి రక్షకులు ఉంటారనమాట చుట్టూ కూడా. చూడండి, అది వారి యొక్క సేవ. భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. కానీ దాని గురించి ఆలోచించకుండా మనల్ని మనం ఎప్పుడైతే రక్షించుకోవాలనుకుంటామో, అలాగే భగవంతుని యొక్క మైథునం అనేటువంటిది, అంటే భగవంతుని యొక్క మైథునం ఈ లౌకిక ప్రపంచంలో మనం చూసే వికారమైనటువంటి మైథున క్రియ కాదనమాట, అది దివ్యమైనటువంటిది. ఈ భౌతిక ప్రపంచంలో అత్యంత ఉన్నతమైనటువంటి సుఖంగా పరిగణించబడుతుంది ఈ మైథున సుఖం. ఇది క్షణికమైనటువంటిది. కానీ ఈ క్షణికమైనటువంటి సుఖం కోసం జనులు మరి తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏదైతే క్షణికమైనటువంటిది ఏదైతే ఉందో అది ఉందా అంటే ఉందనే చెప్పాలి, లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే అందులో ఏదో సుఖం ఉంది కదా జనానికి. కానీ ఇక్కడ ఏదైతే భౌతిక ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సుఖంగా పరిగణించబడుతుందో అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏమీ చేయకపోయినా కేవలం అలా ఉండడం ద్వారానే అంతకంటే కొన్ని కోట్ల రెట్లు సుఖం లభిస్తూ ఉంటుందన్నమాట. చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో అది అత్యున్నతమైన సుఖంగా పరిగణించబడుతుంది, ఇది క్షణికమైనది. కానీ ఇక్కడ క్షణికమైనది ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఏమీ చేయకపోయినా కేవలం అక్కడ ఉండడం ద్వారా కూడా ఈ విధమైనటువంటి సుఖాన్ని అనేక కోట్ల రెట్లు అనుభవించవచ్చు అనమాట. మరి కేవలం అక్కడ ఉండడం ద్వారానే ఇలా ఉంటే ఇక మరి అక్కడ వ్యవహారం చేయడం ద్వారా ఇంకెంత ఆనందం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం భగవంతుని యొక్క ఆహార నిద్ర భయమైదునాలని చూసి ఎప్పుడైతే అసూయపడతామో అప్పుడు మనం ఈ ప్రాపంచికమైనటువంటి ఆహార నిద్ర భయమైదునాల్లోకి పతనం చెందుతాం అన్నమాట. పతనం చెంది ఇక్కడ కూడా మనం భగవంతునిలాగే ఆహార నిద్ర భయమైదునాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ నానా విధములైనటువంటి దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాం. మరి మనం ఏ విధంగా మళ్ళీ ఉద్ధరించబడాలి అంటే మళ్ళీ ఈ ఆహార నిద్ర భయమైదునాలు ఏవైతున్నాయో వాటిని భగవత్ సేవలో వినియోగించడం ద్వారా మళ్ళీ మనం మన యొక్క పూర్వస్థితిని తిరిగి పొందొచ్చు. అంటే ఏమిటి, ఇక్కడ ఆహారం స్వీకరించాలి కానీ మనం ఏం చేయాలి, భగవంతుడికి నివేదన చేసినటువంటి వాటిని స్వీకరించాలి. అలాగే ఇక్కడ మనం నిద్రించాలి కానీ ఇక్కడ ఏం చేయాలి, కేవలం భగవత్ సేవను ఉత్సాహంగా చేయడం కోసం ఎంతైతే విశ్రాంతి అవసరమో అంత విశ్రాంతి తీసుకోవాలి. అలాగే భయము అంటే రక్షించుకోవాలి. దేని గురించి మన శరీరాన్ని మనం రక్షించుకోవాలి, ఎందుకంటే ఇది శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, ఇది భగవత్ సేవ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి దేహాన్ని మనం రక్షించుకోవాలి. అలాగే మైథునం అనేటువంటిది ఏం చేయాలి, ఎవరైతే కృష్ణ చైతన్యవంతులైనటువంటి సంతానాన్ని ఉత్పన్నం చేయడం కోసమే దానిని వాడాలి, లేదంటే వారికి అది అవసరం లేదు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే కృష్ణ చైతన్యమైనటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేయాలనుకుంటారో వారు తమ యొక్క వీర్యాన్ని మరి సంతానోత్పత్తి కోసం వినియోగించవచ్చు. అలా కాని వాళ్ళు ఏం చేయాలి, అదే వీర్యాన్ని వాళ్ళు ఇప్పుడు మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అది ఊర్ధ్వముఖంగా పయనించి ఎప్పుడైతే నైష్టిక బ్రహ్మచారులు ఉంటారో, నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి వీర్యము అధోవైపుగా ప్రవహించకుండా అది ఊర్ధ్వానికి వెళ్ళి వారి యొక్క మెదడుని సారవంతం చేస్తుంది. ఆ విధంగా వారి యొక్క ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది. ఈ విధంగా మన యొక్క ఆహార నిద్ర భయమైదునాల్ని మనం భగవత్ సేవలో ఉపయోగించడం ద్వారా మళ్ళీ మన ఆధ్యాత్మిక ప్రపంచంలో మన యొక్క స్థితిని మళ్ళీ మనం చేరుకోగలుగుతాం.
అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే పతితులకు వారి పాపకర్మలను నశింపజేసి, ఏ విధంగా ఆయన నశింపజేస్తాడు పాపకర్మలు? అసలు పాపకర్మలు అంటే ఏమిటి? భగవత్ సేవ తప్ప ఏదైనా పాపమే. ఆ? భగవత్ సేవ తప్ప ఏదైనా పాపమే. ఇది ఉన్నతమైనటువంటి దృష్టి. సాధారణంగా ఏమనుకుంటారు? పాపం కానిది పుణ్యం అనుకుంటారు, పుణ్యం కానిది పాపం అనుకుంటారు. కానీ ఆచార్యులు ఏమంటున్నారంటే పాపమైనా పుణ్యమైనా ఇది మలమే. మలం అంటే ఏమిటి? అపవిత్రం చేసేదని. పుణ్యము అపవిత్రం చేస్తుంది, పాపము అపవిత్రం చేస్తుంది. పాపం చేసినవాడు జన్మ మృత్యు జరావ్యాధులు మళ్ళీ పొందాల్సిందే మరొక శరీరం తీసుకొని. పుణ్యం చేసినవాడు కూడా మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధులు అనుభవించాల్సిందే ఉన్నతమైన శరీరం తీసుకొని. ఏమి తేడా చెప్పండి? వాడికి జన్మ మృత్యు జరావ్యాధులు తప్పవు, వీడికి జన్మ మృత్యు జరావ్యాధులు తప్పవు. ఇది ఎలాంటిదంటే ప్రభుపాదులు వారు చెప్తారు, ఒకడేమో ఫస్ట్ క్లాస్ ప్రిజనర్, అంటే వీడు చాలా ఉన్నత ఖైదీ, అధమ ఖైదీ అనమాట. చూడండి విచిత్రం ఈ లోకంలో. కోట్లకు కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసేవాళ్ళు ఉంటారు కదా. స్టాంపులు కుంభకోణం అని, గడ్డి కుంభకోణం అని, అంటే ఎక్కడ 4 డబ్బులు మిగులుతాయనుకుంటే ఎందులోనైనా స్కామ్ చేసేయచ్చు అనమాట. చూడండి, అర్థమవుతుంది కదా. మనం చూస్తుంటాం కదా భారతదేశంలో. ఏదో లాలూ ప్రసాద్ యాదవ్, వాడు గడ్డి కుంభకోణం అని చెప్పి ఏదో చేశాడు. చూడండి, వాడు రాష్ట్రంలో ఏదో గేదెలకి గడ్డిస్తానని చెప్పి అందులో కూడా కోట్లు దొంగలించాడు అనమాట. డబ్బులు మిగులుతాయనుకుంటే శవాల మీద మరమరాలు కూడా ఏరుకుని అమ్ముకునేవాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. చూడండి, అది పరిస్థితి. సో కాబట్టి ఎక్కడైనా 4 డబ్బులు మిగులుతాయంటే జనం దానికి సిద్ధం, ఏం చేయడానికైనా సరే. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే పాపము పుణ్యము మొదటి శ్రేణి. ఇప్పుడు చూడండి, వీళ్ళంతా కూడా ఏమిటంటే వీళ్ళు నేరం చేసినట్టు తెలియదు. ఈ రోజుల్లో ఎవరెవరైతే పెద్ద పెద్ద కుంభకోణాల్లో ఉంటారో వాళ్ళ గురించి ఎవరికి తెలియదు, వాడు పట్టుబడితే తప్ప. పట్టుబడడం కూడా ఉండదు సాధారణంగా, పట్టుబడితే తప్ప. ఆ విధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొన్న వాడిని చాలా జాగ్రత్తగా వాడి ఒంటి మీద లాఠీ దెబ్బ పడదు. వాడిని జాగ్రత్తగా ఏం చేస్తారు? ఏసీ వాహనంలో ఎక్కించి వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి జైల్లో కూడా వాడికి ఏసీ గదిలోనే పెడతారన్నమాట. అదే ఏదో 4 రూపాయలకి కకృతిపడి ఎవడైనా జేబు దొంగతనం చేసాడు అనుకోండి, వాడి ఎముకలన్నీ విరిగిపోతాయి. చూడండి, అది ఆశ్చర్యకరమైన విషయం. వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఆల్రెడీ ఎక్కడైతే పందికొక్కులు తవ్వేసినటువంటి ఒక గదిలో పడేస్తారు తీసుకెళ్ళి. అది పరిస్థితి అన్నమాట. ఏమైనప్పటికీ వాడైనా వీడైనా ఇద్దరు కూడా ఖైదు జీవితమే, ఇద్దరు కూడా పరతంత్రులే కానీ స్వతంత్రులు కాదు. అందుచేత మరి ఉన్నత దృష్టి నుంచి, ఆధ్యాత్మిక దృష్టి నుంచి చూస్తే పాపమైనా పాపమే, పుణ్యమైనా పాపమే. మరి ఈ పాపకర్మలను నశింపజేసి ఎలా నశింపజేయగలడు? భక్తి, ముక్తి, దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు అవసరం. అందుకే భగవద్గీత 4వ అధ్యాయంలో జ్ఞానయోగం అని చెప్పబడింది. జ్ఞానయోగం అంటే అందులో కృష్ణుడు చెప్తున్నాడు ఏమిటంటే, జీవులను పవిత్రం చేసేటువంటి వాటిలో జ్ఞానమునకు మించినది మరొకటి లేదు అని చెప్పుకుంటున్నాడు. ఈ దివ్య జ్ఞానం అనేటువంటిది కృష్ణుడు అంటాడు, అర్జున నిన్ను నువ్వు పరమ పాపాత్ముడిగా పరిగణించినా సరే దివ్య జ్ఞానం అనేటువంటి నౌకను ఆశ్రయించావనుకో, అప్పుడు నువ్వు ఈ సంసారాన్ని దాటగలుగుతావు అని చెప్పంటాడు. మరి ఇదే కృష్ణ చైతన్య ఉద్యమానికి స్ఫూర్తి. మరి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఏ విధంగా విస్తరిస్తుంది? మిగిలిన సాంప్రదాయాలు చేయలేనటువంటి కార్యం ఈ సాంప్రదాయం ఎందుకు చేయగలుగుతుందంటే కృష్ణుడు చెప్పిన ఈ మాటపై దృఢ విశ్వాసం వలన. ఏమిటది? దివ్య జ్ఞానం. ఈ దివ్య జ్ఞానం అనేది ఎంతటి పాపినైనా సరే అది పవిత్రం చేయగలదు. అందుకే మనం ఈ దివ్య జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. అది అత్యున్నతమైనటువంటి కార్యం. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన వృద్ధాప్యంలో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఆయన ఏం చేశారు? ఈ దివ్య జ్ఞానాన్ని అందరికీ కూడా పంచారు. చైతన్య మహాప్రభు కూడా వాళ్ళు వీళ్ళు అని చూడలేదు, ఆయన దివ్య జ్ఞానాన్ని అందరికీ ఇచ్చారు. మరి అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి దివ్య జ్ఞానం ఏమిటి? అత్యున్నతమైనటువంటి దివ్య జ్ఞానం? చైతన్య మహాప్రభు చెప్తున్నారు, విద్యావధూ జీవనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. కాబట్టి సమస్త జ్ఞానము యొక్క సారం ఏమిటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం. ఇది ఏ విధమైనటువంటి విద్య? సకల విద్యల యొక్క సారం ఈ హరే కృష్ణ మహామంత్ర జపం. విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం. సముద్రం పెరగదు, దాని యొక్క చెలియలు కట్టు దాటి ఎప్పుడు బయటికి రాదు. కానీ ఈ ఆనందాంబుది అంటే ఈ ఆనంద సముద్రం ఎప్పుడు పెరుగుతూ ఉంటుందట. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం. అడుగడుగున కూడా పూర్ణామృతాస్వాదనాన్ని ఇస్తుంది. సర్వాత్మ స్నపనం. చూడండి, సకల జీవులను ఇది సంస్కరిస్తుంది.
పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్పన్నారు. దానికోసమే ఈ రూపాన్ని నువ్వు ధరించావయ్యా. ఎవరు చెప్తుంది? దేవహూతి చెబుతుంది ఈ విధంగా. కాబట్టి నీ నిర్దేశముపై ఆధారపడినటువంటి వారు కాబట్టి వరాహాది అవతారములను ఇచ్చామాత్రమును నీవు గ్రహింతు. చూడండి ఏం చేస్తాడు, జనులందరూ కూడా ఆయనపై ఆధారపడి ఉన్నారు కాబట్టి వరాహాది అవతారం, ఏ అవతారం స్వీకరించాలనేది ఆయన ఇష్టం, ఆయన ఇచ్చా. అదే రీతిగా నీవు నీ ఆశ్రితులకు దివ్యజ్ఞానమును ఇవ్వడం కోసం నీవు ఇప్పుడు అవతరించావు. మరి శ్రీల ప్రభుపాదుల వారిని మనం శక్తి ఆవేశ అవతారం అని చెప్పంటాం. ఆయన ఏం చేశారు మరి, కేవలం భారతదేశానికి మాత్రమే, అది కూడా కొద్ది వర్గాల వారికి మాత్రమే పరిమితమైనటువంటి జ్ఞానాన్ని ఆయన ఏం చేశారంటే దీని యొక్క ఈ ఆనకట్ట ఏదైతే ఉందో దానికి గండి కొట్టారనమాట. ఆ విధంగా ఏం చేశారు, పాశ్చాత్య దేశాలను ఆయన ముంచెత్తారు. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి అని చెప్పన్నారు. కాబట్టి కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి ఈ ఆనందాంబుది ఏదైతే ఉందో దానికి శ్రీల ప్రభుపాదుల వారు గండి కొట్టారని చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఈ భారతదేశం నుంచి ఉప్పొంగినటువంటి ఈ యొక్క ప్రవాహం ఇది ఏం చేసింది, సమస్త ప్రపంచాన్ని ముంచెత్తుతూ ఉంది, మనం చూడొచ్చు. ఇక భగవద్ అవతారపు ప్రత్యేక ప్రయోజనం ఇక్కడ వర్ణించబడింది. ఏమిటది ప్రత్యేక ప్రయోజనం? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన చేయడం కోసం. చూడండి, ఎందుకంటే ఈ ఆధిపత్యం చెలాయించాలనేటువంటి స్వభావం కృష్ణుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. మనసుతో కలిపి 6 అయినటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటిలో చిక్కుకుని జీవుడు కర్షతి అంటే ఏమవుతున్నాడట, నుజ్జునుజ్జు అయిపోతున్నాడు. గానుగలో చూడండి ఏ విధంగా నుజ్జునుజ్జు అవుతుంటాయి విత్తనాలు, అలా జీవుడు నుజ్జునుజ్జు అయిపోతున్నాడు అనమాట. జీవుడు ఏమనుకుంటున్నాడు, నేను స్వతంత్రుణ్ణి, నేను భోగించగలను అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకంటే ప్రకృతిని మనం భోగించలేము, ఎందుకంటే మనం పురుషులం కాదు కాబట్టి. పురుషులే ప్రకృతిని భోగించగలరు. మరి ఎవరు పురుషుడు? గోవిందమాది పురుషం, గోవిందుడే నిజమైనటువంటి పురుషుడు. మనం అందరం కూడా అనుకరణ పురుషులం అనమాట. కాబట్టి మనం ప్రకృతిని భోగించాలని ప్రయత్నం చేస్తే మనం మూతి పళ్ళు రాలుతాయి. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి కదా. మనం ఎప్పుడెప్పుడైతే భోగిద్దామని ప్రయత్నం చేస్తామో ప్రకృతి ఏం చేస్తుంది, మన ముక్కు మీద గట్టిగా గుద్దుతుంది, పచ్చడవుతుంది అన్నమాట. అది పరిస్థితి. ఎంత ఎక్కువగా మనం భోగిద్దాం అనుకుంటున్నామో అంత ఎక్కువగా దుఃఖాన్ని పొందుతుంటాం ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఇది ఎలాంటిదంటే ప్రకృతి జోలికి వెళ్ళనంత వరకు ఏమి చేయదు. కానీ ఒకసారి దాని జోలికి వెళ్ళామా దాని నియంత్రణలో మనం వెళతాం, కానీ మన నియంత్రణలో అది ఉండదు. ఇది మరి ఆధునిక సైంటిస్టులకు చాలా చాలా సాక్షాత్కారం కలిగినటువంటి విషయం. చేయగలుగు కాబట్టి ఆధునిక సైంటిస్టులు బాగా తెలుసు ఏం చేస్తున్నారు. సైంటిస్టులు ఏదో ఒక విధంగా ఈ ప్రకృతి యొక్క యంత్రంలో వేలు పెడదామని చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, చెరుకు రసం తీసే యంత్రాలు ఉంటాయి, రకరకాల చక్రాలు తిరుగుతుంటాయి, అందులో చెరుకు తోస్తూ ఉంటారు. ఎవడన్నా అందులో వేలు పెడదామని ప్రయత్నిస్తే నలిగేది ఏమిటి? మన వేలు నగులుతుంది, చక్రం ఆగుతుందా? లేదు. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు సైంటిస్టులు, అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రకృతి విధానాలను మార్చేద్దామని. పూర్వం ఒక హోమీ బాబా అని ఒక ఆయన ఉండేవాడు. ఆ హోమీ బాబా ఏం చేశాడంటే, ఏమన్నాడంటే, చూడండి నేను భారతదేశం ఇది ఉష్ణ మండలం, దీన్ని నేను ఏమిటది అణుశక్తి ద్వారా దీన్ని చల్లగా మార్చేస్తానని చెప్పి ప్రకటన చేశాడు. ప్రకటన చేసి విమానం ఎక్కాడు. అదే రోజు రాత్రి విమానం కూలిపోయింది. బాబా పాదాల దగ్గరికి చేరుకున్నాడు అనమాట. సో అలా ఉంటుందన్నమాట పరిస్థితి. కాబట్టి మనం ప్రకృతిని ఏదో చేద్దాం అనుకుంటే, ఇప్పుడు చూడండి ప్లాస్టిక్ వచ్చింది, ప్లాస్టిక్ రాగానే అందరూ కూడా సంకల్ప బాదుకున్నారు, ఇంకేమిటి గొప్పది వచ్చేసింది. అసలు ఒక విధమైనటువంటి ఏమంటాం కల్పవృక్షం లాంటి దాన్ని ఏదో మనం తయారు చేసాం అనుకున్నారు. అంతే కదా, ఇప్పుడు ప్లాస్టిక్కే కదా, ప్రతిదానికి ప్లాస్టిక్కే. మన శరీరంలో మనం వేసుకునే గోళీలు కూడా పైన ప్లాస్టిక్ ఉంటుంది. శరీరంలో రకరకాల అవయవాలు కూడా మనకి ప్లాస్టిక్తో వాడుతున్నారు. రోజు ఉదయం లేవగానే మనం నోట్లో పెట్టుకునేది ప్లాస్టిక్. చూడండి, మనం పీల్చేది ప్లాస్టిక్, తినేది ప్లాస్టిక్,
ప్లాస్టిక్ లేనటువంటిది ఎక్కడ కూడా లేదండి. సర్వం ప్లాస్టిక్ మయం. చూడండి, ఎందు గలదు అందు లేదని సందేహం అవలదు, ఎందెందు వెతికినా గలదు ప్లాస్టిక్. చూడండి, మీరు ఒకవేళ పరీక్ష చేయించుకుంటే వాళ్ళు చెప్తారు మీ శరీరంలో ఎంత ప్లాస్టిక్ ఉంది. మొన్న మధ్య ఏదో ఒక వీడియో చూసాం. ఒక మనిషి ప్రతి నెలకి ఒక ఏటీఎం కార్డు అంత ప్లాస్టిక్ తింటున్నాడట. 6 నెలలకి ఒక బట్టలు వేలాడి తీసుకునే హ్యాంగర్ అంత ప్లాస్టిక్ తింటున్నాడట. సంవత్సరానికి ఏదో వీడియో ఉందన్నమాట, ఎంత ప్లాస్టిక్ తింటున్నాడు సంవత్సరానికి అని. కాబట్టి అది మన పరిస్థితి. మనం ఏమనుకున్నాం, ఇంకేమిటి ప్రకృతిని మనం ఏదో కనుక్కున్నాం, మనం చాలా తెలివైన వాళ్ళం అనుకున్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటంటే మొత్తం మన భూమి అంతా కూడా ప్లాస్టిక్తో చుట్టేయబడే పరిస్థితి వచ్చేసింది. చూడండి, దానివల్ల నశించిపోయేది ఎవరంటే మనమే. ఈ భౌతిక ప్రపంచం రీతే అలాంటిదన్నమాట. ఈ భౌతిక ప్రపంచపు రీతి ఏమిటంటే, భౌతిక పదార్థం యొక్క లక్షణమే ఏమిటి, ఇది పుట్టిన దగ్గర నుంచి నాశనం వైపుగా పరిగెడుతుంది, అంతేనే కదా. మన శరీరం మనం పుట్టిన తర్వాత మనం శరీరం ఎటువైపు వెళుతుంది, మరణం వైపే కదా వెళుతుంది. మనం ఏదో రకరకాల పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ అందరూ ఏదో కేరింతలు కొడుతూ ఉంటారు. ఒక సంవత్సరం వాడికి వయసు ఒక 2 సంవత్సరాలు వచ్చిందంటే వాడు 2 సంవత్సరాలు చనిపోయాడని అర్థం. వాడు మరణాన్ని జరుపుకునేది ఏముంది చెప్పండి. ఆ విధంగా ఈ భౌతిక పదార్థం ఏదైనా, భౌతిక వస్తువు ఏదైనా సరే తయారైన తర్వాత అది నాశనం వైపుకి పరిగెడుతుంటుంది. అందుచేత ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశుభ్రం చేస్తూనే ఉండాలన్నమాట. ఊరికే నేను ఒకసారి స్నానం చేస్తే సరిపోతుంది మళ్ళీ చేయక్కర్లేదని కాదు కదా, ప్రతిరోజు స్నానం చేయాల్సిందే. రోజుకు ఒకసారి కూడా కాదు, భారతదేశంలో అయితే 3 సార్లు స్నానం చేయాలి రోజు. చూడండి, వేసవికాలం వచ్చిందంటే. అంటే దాని అర్థం ఏంటంటే భౌతిక పదార్థం ఎప్పటికప్పుడు నశించిపోయే లక్షణాన్ని కలిగి ఉంటుంది, ఎప్పటికప్పుడు పతనమయ్యే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది భౌతిక ప్రపంచపు విధానం అన్నమాట. అందుకే ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడే స్వయంగా వచ్చి దివ్య జ్ఞానాన్ని ఇచ్చినా సరే కాలక్రమంలో అది నశించిపోతుంది మళ్ళీ. అది ఆయన యొక్క పొరపాటు కాదు, ఈ ప్రపంచపు రీతి అలాంటిది అనమాట. అని చెప్తున్నాడు కదా, సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప అని చెప్పుకుంటున్నాడు. ముందు జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాను నేను? ఏమిటా శ్లోకం? ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవై ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. తర్వాత ఏమన్నాడు? ఏమిటా శ్లోకం తర్వాత? ఈ విధంగా ఇది మానవ సమాజంలోకి వచ్చింది, కానీ సకాలేనేహ మహత, కానీ కాలక్రమంలో ఏమైంది? యోగో నష్ట పరంతప, నష్టమైపోయింది. ఏదైనా అంతే. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన ధర్మ సంస్థాపన చేశాడు. మళ్ళీ 5000 సంవత్సరాలకి చూడండి పరిస్థితి ఏమిటి. ఈ లోపల మళ్ళీ బుద్ధుడిగా వచ్చాడు. మళ్ళీ తర్వాత చైతన్య మహాప్రభుగా వచ్చాడు. చైతన్య మహాప్రభుగా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొన్నాళ్ళకి ఆయన సాంప్రదాయం ఇదే అయిపోయింది. మళ్ళీ భక్తినాథ ఠాకూర్ల వారు లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. మళ్ళీ తర్వాత మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు వచ్చారు, మళ్ళీ వచ్చి దాన్ని పునరుద్ధరించారు. ఎప్పటికప్పుడు ఇది ఎలా ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా. స ఏవాయం మయా త్యేద్య యోగ ప్రోక్త పురాతన సకాలేనేహ మహత యోగో నష్ట పరంతః. పర్వాలేదు, గుర్తొచ్చింది కాబట్టి శ్లోకం. స ఏవాయం మయా త్యేద్య యోగో నష్ట పరంతప. చూడండి, నేను ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మళ్ళీ కాలక్రమంలో నష్టమైపోయింది. ఇది రీతి అంతే. ఇప్పుడు మన శరీరం ఎలాగైతే కడుక్కోవాలి, ఇప్పుడు సరే రోజుకి ఒక పూట, జీవితంలో ఒకసారి తింటే సరిపోతుందా? లేదు, రోజు తినాలి. రోజు కూడా ఒకసారి తింటే సరిపోతుందా? రోజుకి 2 పూటలు 3 పూటలు తినాలి. అలాగే మనం ఉండేటువంటి ఇల్లు ఒకసారి తుడిస్తే సరిపోదు, మళ్ళీ మళ్ళీ తుడవాల్సిందే. అంటే దీని అర్థం ఏమిటి? ఎప్పటికప్పుడు ఇదేమైపోతుంది? శిథిలం అయిపోతూ ఉంటుంది అనమాట ఈ భౌతిక ప్రకృతి. అలాగే ఆయన ఆయన స్థాపించినటువంటి సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కాలక్రమంలో శిథిలం అయిపోతుంటాయి. మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుంది అనమాట. అందుకే భగవంతుడు నేరుగా వస్తుంటాడు, ఒక్కోసారి ఆయన విస్తరణలు వస్తుంటాయి, ఆయన అవతారాలు వస్తుంటాయి, లేదా ఆయన ఆచార్యులను పంపిస్తాడు, ప్రవక్తలను పంపిస్తాడు, ఆయన సేవకులను పంపిస్తాడు, భక్తులను పంపిస్తాడు. చూడండి, అనేక రకాలుగా భగవంతుడు ఎప్పుడూ కూడా మళ్ళీ ఏం చేస్తుంటాడు? పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ విషయం భగవద్గీతలో చెప్పబడింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి కపిలావతారం కూడా ఏమిటంటే పతిత జీవులకు మార్గదర్శనం చేసి వారు భగవద్ధామానికి వెళ్ళేలాగా భక్తిని జ్ఞానమును కలిగించగలదు మనం స్వీకరించినట్లయితే. అందుకే మనం చెప్పుకున్నాం మరి భాగవతం 3వ స్కందంలో మొట్టమొదటి కపిల దేవుని ఉపదేశాలు ఎందుకు ఇచ్చారంటే మరి ఆధ్యాత్మిక జీవితానికి పునాది వంటివి కపిలుడు ఇచ్చినటువంటి ఉపదేశాలు.
మరి అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. మరి అలాంటి అవతారాలలో కపిల భగవానుడి అవతారం కూడా ఒకటి. అవతరణ అంటే ఏమిటి? దిగి రావడం. హిందీలో అందుకే ఉతరవ్ అని చెప్పి అంటాం. ఉతరవ్ అంటే ఏమిటి? దిగు అని అర్థం. అలాగే ఉతరణ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది అవతరణ. అవతరణ అనే పదం నుంచి ఉతరణ అనే పదం వచ్చింది. దారి తప్పిన బద్ధజీవులకు ఆధ్యాత్మిక జ్ఞానం నొసగుటకే ధరాతలమున కపిల భగవానుడు అవతరించాడని ఇచ్చట తెలుపబడినది. శ్రీమద్ భాగవతంలో పరిచయంలో కూడా శ్రీల ప్రభుపాదులు అది రాస్తారు. ఏమంటారంటే, పెడత్రోవ పట్టిన అంటే ఈ కలియుగం అనేటువంటి అంధకార బంధుర యుగం యొక్క తమోగుణము చేత జీవితపు విలువలను మరచి పెడత్రోవ పట్టినటువంటి వారి జీవితాలలో పెను విప్లవాలను తీసుకురావడం కోసమే ఈ భాగవతం మళ్ళీ ఉదయించింది అని చెప్పుంటారు. ఏమిటా శ్లోకం చెప్పగలరు ఎవరైనా? కృష్ణే స్వధాముపగతే ధర్మజ్ఞానాదిభి సహా కలవు నష్టతృషామేషాం పురాణార్కో ధునోదిత అని చెప్పున్నారు. మరొక శ్లోకం కూడా ఉంది. అబద్ధవత్యపి ఏమిటది? ఏమిటది? మరొక శ్లోకం ఉందన్నమాట భాగవతం మొదటి స్కందంలో. అంటే ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి ప్రతి శ్లోకం ఏదైతే ఉందో ఇది పెను విప్లవాలను తీసుకురావడానికి ఉంది. అంటే తద్వాగ్ విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకం అబద్ధవత్యపి నామాన్యనంత్యాని యశోంకితాని యత్ గృణ్వంతి గాయంతి గృణ్వంతి శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ అని చెప్పన్నారు. తద్వాగ్ విసర్గో జనతాగ విప్లవ. చూడండి, తద్వాగ్ విసర్గో అంటే ఏమిటి? అంటే ఇందులో కొన్ని లోపాలు ఉండొచ్చు. ఈ యొక్క ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం ఇచ్చేటప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయి. తద్వాగ్ విసర్గో జనతాగ విప్లవ. కానీ ఇదేమిటిది? జనుల యొక్క పాప జీవితాల్లో విప్లవాన్ని తీసుకురావడానికి ఉంది. యస్మిన్ ప్రతిశ్లోకం అబద్ధవత్యపి. చూడండి, అబద్ధవత్యపి అంటే ఏమిటి? ఒకవేళ లోపాలు ఉన్నప్పటికీ కూడా నామాన్ని అనంతాన్ని యశోంకితాని యత్ భగవంతుని యొక్క నామరూప గుణలీలలు ఏవైతే ఉన్నాయో శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ వింటారు, మళ్ళీ విన్నదాన్ని అవతల వాళ్ళకి చెప్తారు. గృణంతి అంటే ఆనందిస్తారు సాధువులైనటువంటి వాళ్ళు. అందుకే సాధువులైనటువంటి వాళ్ళు విలువైనది ఎక్కడున్నా స్వీకరిస్తారు. చూడండి, సారగ్రాహులు అని చెప్పన్నారు. అందుకే చూడండి, వైష్ణవులను సాలగ్రాహులు అని చెప్పన్నారు. చాణక్య పండితుడు కూడా చెప్తాడు. ఏమంటాడంటే, ఒక రత్నము వంటి స్త్రీని గొప్ప లక్షణాలు కలిగినటువంటి కన్యను అధమ కులం నుంచి అయినా స్వీకరించవచ్చు అంటాడు. అలాగే అధముడి నుండి అయినా సరే ఒక గొప్ప విషయాన్ని తీసుకోవచ్చు అంటాడు. అలాగే మలం నుండి అయినా సరే బంగారం ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి అంటాడు. చూడండి, కాబట్టి ఇది భాగవతం అనేది అలాంటిది కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? యస్మిన్ ప్రతిశ్లోకం అబద్ధవత్యపి అని చెప్పన్నారు. అబద్ధవత్యపి అంటే ఏమిటంటే, ఒకవేళ అందులో అది సరిగ్గా ప్రాస కుదరలేదు, లేకపోతే చెప్పడంలో వ్యాకరణం సరిగ్గా కుదరలేదు అని అనుకున్నా కూడా ఏమంటున్నారు? అది దానిని సాధువులైనటువంటి వాళ్ళు గ్రహిస్తారు, అంతేగాని లోపం ఉందని చూడరు. ఎందుకంటే కలి అనేది మనం చూసాం. కలి అంటేనే దోషాలనిది. నాకు పరమ పవిత్రుడు ప్రథమ శ్రేణి ఫస్ట్ క్లాస్ మహాభాగవతుడే గురువుగా కావాలంటే అసలు కలియుగానికి రాకుండా ఉండాలన్నమాట మనం. చూడండి, కాబట్టి బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాక్ బర్గ్ అని ఇదే కలియుగం. ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తుంటాం, ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు నాకు ప్రతిదీ ఇక్కడ పెర్ఫెక్ట్గా కావాలంటారు. ఎక్కడ సాధ్యం అవుతుంది? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కలియుగం అంటేనే ఏమిటంటే రాళ్ళల్లో బియ్యం వేరడం లాంటిది. చూడండి, ఎవడిలో అయినా ఏదైనా పనికొచ్చే గుణం ఉందంటే దాన్ని ఏం చేయాలి? ఆ గుణాన్ని ఇంకా దాన్ని వృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. అదే మనం చేయగలిగింది. ఫ్యానింగ్ ద ఫైర్ అంటారు ప్రభుపాద. చూడండి, ఫ్యానింగ్ ద ఫైర్ అంటే ఏమిటి? ఎక్కడన్నా కొంచెం నిప్పు ఉందని తెలిస్తే వెంటనే ఏం చేయాలి? దాన్ని బాగా విసరాలన్నమాట. విసిరితే ఏమవుతుంది? విసిరితే వెంటనే మంట బయటకు వస్తుంది. మంట బయటకు వచ్చి అది ఏం చేస్తుంది? తన అపవిత్రతలని అదే కాల్చివేస్తుంది. అంతేనే కదా? అలాగే కలియుగంలో ఎవరైనా ఒక వ్యక్తి మనకి కొంచెం కృష్ణ చైతన్యంలో ఆసక్తి ఉంది అని అనుకుంటే, వాడిలో ఏదైనా భగవత్ సేవకు పనికొచ్చే లక్షణం ఏదైనా ఉంది అనుకుంటే ఆ లక్షణాన్ని ఇంకా ప్రోత్సహించాలన్నమాట. ఏమవుతుందంటే ఆ ఒక్క లక్షణాన్ని ప్రోత్సహిస్తే ఆ లక్షణం ఏమవుతుందంటే దాన్ని ఎప్పుడైతే వాడు భగవత్ సేవలో వినియోగిస్తాడో మిగిలిన అవలక్షణాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది. ఈ విధంగా మనకి శాస్త్రాల్లో చెప్పారనమాట. అందుకే ఇక్కడ ఏమన్నారంటే, కాబట్టి సాధువులైనటువంటి వాళ్ళు ఒకవేళ సక్రమంగా ఆ విధమైనటువంటి రచనలు చేయబడకపోయినా దానిని స్వీకరిస్తారు. ఎందుకంటే ఇది జనుల యొక్క పాపపూరితమైనటువంటి చైతన్యంలో ఇది
విప్లవాన్ని తీసుకురాగలగదు కాబట్టి. కాబట్టి భాగవతం ఆ విధమైనటువంటిది అనమాట. అందుచేతనే మనం మరి కృష్ణ చైతన్యంలో పురోగమించాలి అని అనుకుంటూనే మనం చూసాం భాగవతం మొదటి స్కందంలో ఒక చక్కటి శ్లోకం. కలి యొక్క కల్మషముల నుండి దూరులవ్వాలని కోరుకుంటూనే శ్రీకృష్ణ భగవానుని యొక్క నామ రూప యశో లీలాదుల వైభవాలను వినగోరని వాడు ఎవడండి అని చెప్పి అడుగుతున్నాడు సూత గోస్వామి. ఎవడరా నువ్వు అంటాం కదా ఒక్కోసారి. అలాగే కలియుగంలో మరి ఈ విధంగా కలియుగ కర్మశాల నుంచి బయటపడాలనుకుంటున్నాడు, కానీ భాగవతం చదవను అంటే ఎవడరాడు అనాలన్నమాట అలాంటివాడిని. ఎందుకంటే అదొక్కటే మార్గం కాబట్టి కలియుగంలో, వేరే మార్గం లేదు. అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి నామాన్ని జపించాలి, భాగవతాన్ని వినాలి. అప్పుడు మనం కలికల్మషం నుంచి బయటపడతాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పండి ఎవరు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ, ప్రణామాలు. చెప్పండి మీ ప్రశ్న. ధన్యవాదాలు ప్రభు. క్లాస్ హరే కృష్ణ. యాక్చువల్గా కపిలుడు భగవంతుడే, స్వయంగా భగవంతుడు కదా, మరి 12 మంది మహాజనులలో కపిలుడి పేరు ఎందుకు ప్రస్తావన చేశాడు ప్రభు? వ్యాసదేవుడు కూడా స్వయంగా భగవానుడే, కానీ ఆయన యొక్క పేరు కూడా ఉంది అందులో. అంటే ఇక్కడ ఎందుకని మహాజనుల్లో వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టారంటే, ఒక్కసారి భగవంతుడు మనం ఎలా నడుచుకోవాలో మనకి చూపించడం కోసం ఆయన కూడా వస్తుంటాడు, ఒక ఉదాహరణ నెలకొల్పడం కోసం. ఉదాహరణకి శ్రీరామచంద్రుడు మనం చూస్తే ఆయన స్వయంగా భగవంతుడు ఆయన, కానీ ఒక మానవ దేహాన్ని పొందినటువంటి వాడు ఏ విధంగా తన జీవనాన్ని పరిపూర్ణం చేసుకోవాలో, మరి మానవ జీవితంలో ఎన్ని రకాల మనకి ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఆయన చూపించాడు వచ్చి. కాబట్టి 12 మంది మహాజనులు వాళ్ళు అందుకే ఏం చేస్తారంటే, మనం సులభంగా, ఎందుకంటే తర్కో అప్రతిష్ట శృతయో విభిన్నా నాసౌ ఋషిర్యస్య మతం న భిన్నం, ఇలాంటి శాస్త్రాలని మనం నేరుగా తెలుసుకోలేము, రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఏ విధంగా వెళ్ళాలి ముందుకంటే మహాజనులను అనుసరించడం ద్వారా, అందుకోసం ఆయన మహాజనుల్లో ఒకటిగా చెప్పబడ్డాడు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి అని చెప్పండి. సుభద్ర సుధామృత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, సాదర నామాలు. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్లీ ఈ ప్రశ్న కొన్ని సంవత్సరాల ముందుది. ఒక యోగా క్లాస్ లోని ఇలాగ మునుల గురించి చెప్తున్నప్పుడు చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే, మునులకి అంటే కొంచెం కోపం వచ్చిన మునులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది అంత సాధన చేస్తే అని చెప్పి కొంతమంది అడిగేవారు ప్రభుజీ. అయితే నిన్న మీ లెక్చర్ విన్నాను ప్రభుజీ, భగవద్గీత 2.72. అసలు నిజంగా అసలు హరిబోల్ లెక్చర్ అందరూ వినాలి అది లెక్చర్ లో. అందులో కూడా మీరు ముని అంటే త్రివిధ తాపాల నుంచి ఎవరైతే చెల్లించారో త్రివిధ తాపాలకి వారిని ముని అంటారని చెప్పేసి అంటారు కదా ప్రభుజీ. అయితే ఇప్పుడు అంటే నా ఉద్దేశం అంటే ఇది తక్కువ చేయాలని కాదు, అంటే ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలనేది నాది ప్రశ్న అనమాట. ఇప్పుడు దూర్వాస మహామునికి కోపం అని చెప్పేసి అంటారు. అలాగే ఆయన గురించి ఒకటి ఏంటి అంటే, కుంతి మహారాణికి ఆయన ముందే వరం ఇస్తారు, అది ఒక్కటే కొంచెం పాజిటివ్ గా ఉన్న, మిగిలిన ఎక్కడ చూసినా ఆయన కోపం అని అంటారు కదా ప్రభుజీ. అయితే మరి అని ఎలా మనం సంబోధించవచ్చు? ఇంకేమైనా ఆయనకి పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, ఆయన గురించి ఇంకేమైనా ఉన్నాయా ప్రభుజీ? అంటే మనం ఎలా చెప్పొచ్చు? ఎవరైనా అడిగితే ఈ ప్రశ్నకి నేను సమాధానం ఎలా చెప్పాలి? చూడండి, ఇప్పుడు మీరు చెప్పిన దుర్వాసముని వీళ్ళంతా వాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళు అత్యంత శక్తివంతమైనటువంటి వాళ్ళు. తేజీయసాం న దోషాయ అనేది ఒక నానుడి అనమాట, అంటే శక్తిమంతులకు దోషం అంటుకోదు అని. కాబట్టి దూర్వాసముని ఆ విధంగా చేయడం వల్ల ఆయన భగవంతునికి లీలలో ఒక భాగంగా వాళ్ళంతా కూడా పనిముట్లుగా ఉపయోగపడుతుంటారు. ఉదాహరణకి ఈ దుర్వాసముని ఆయన యొక్క కోపం కారణం చేత ఏమైంది, అంబరీషుడికి పట్ల అపరాధం చేశాడు, ఆ విధంగా ఆయన వైకుంఠం వరకు పరిగెత్తాల్సి వచ్చిందనమాట. కానీ ఆయనని మనం ఋషిగానే మునిగానే అంగీకరిస్తాం, ఎందుకంటే అదే కదా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే వాళ్ళందరూ కూడా సాధకులు, మనం అదే తెలుసుకోవాలి. మన జీవితం అనేది నేర్చుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చాం, ఏదో ప్రదర్శన చేయడం కోసం కాదనమాట. మనం ఇక్కడ ఉన్నది దేనికోసం అంటే సంస్కరింపబడడం కోసం. అందుకే మనకి వాళ్ళ వృత్తాంతాలన్నీ ఎందుకు చేర్చారంటే శాస్త్రాల్లో, వాళ్ళంతా గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ స్థాయిలో కూడా వాళ్ళు తప్పులు చేస్తారు, కానీ వాళ్ళు ఏ విధంగా సరిదిద్దుకున్నారు అనేది తెలియజేయడం కోసం వాళ్ళ గురించి మనకి చెప్పారు. కాబట్టి భగవంతుడు ఆయన ఏం చేయాలనుకున్నా సరే ఆయన ఏం చేస్తాడు, రకరకాల వ్యక్తులని ఉపకరణాలుగా వాడుకుంటాడు.
అందులో భాగంగా దూర్వాసుడు కూడా ఆ విధంగా భగవంతుడు మనకి నేర్పాలనుకునే పాఠాలకి దూర్వాసుడు ఒక ఉపకరణంగా మారాడు. వాళ్ళందరూ కూడా Thank you. మహానుభావులు, అది అర్థం చేసుకోవాలి. ప్రభుజీ ఇంకొకటి అంటే శ్రీమద్ భగవద్గీత కూడా మీరు లెక్చర్స్ ఇస్తున్నారు కదా, ఆ టైమింగ్ అవి తెలియదు ప్రభుజీ. దానికి సేమ్ లింక్ టైమింగ్స్ అవి తెలియదు ఎప్పుడు. అంటే వాస్తవానికి ప్రస్తుతం నేను భగవద్గీత మీద ఇక్కడ మందిరంలో జరగటం లేదు. బయట ఎక్కడన్నా మేము ప్రచార కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వపాలక శ్రీ హరిదాస్ ప్రభు, మీకేమన్నా ప్రశ్న ఉందా? హరికృష్ణ ప్రభు, దండవా ప్రణామం ప్రభు. దండవత్ ప్రణామం. అదే మనము ఆధ్యాత్మిక జగత్ నుంచి ఆశయ వల్ల పతనం చెందామని చెప్పారు ప్రభు. అయితే నేను ప్రభు గారి యొక్క పుస్తకంలో ఆధ్యాత్మిక ఇంద్రియాలు జాగృతం అవ్వడానికి సేవ మరియు జపము ఇవన్నీ చేయాలని చెప్పారు ప్రభు. అయితే దాంట్లో ఏది అంటే వేగవంతంగా అంటే చైతన్యం అనేది తొందరగా వేగవంతం అవడానికి ఏది సహాయపడుతుంది ప్రభు? అంటే నిరంతరం జపం చేయడం మొదటి ప్రయారిటీయా, లేకపోతే అది సేవ అనేది మొదటి ప్రయారిటీగా తీసుకుని వెళ్ళాలనేది చెప్పాల్సింది. దీని గురించి 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవాహ అని చెప్పి అంటున్నాడు. అంటే వ్యక్తి తాను చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో, విద్యుక్త కర్మ ఏదైతే ఉందో, అంటే వాడి స్వభావానికి సంబంధించి వాడు ఏ విధమైనటువంటి పని చేయడంలో నిష్ణాతుడై ఉంటాడో దానిని భగవత్ సేవలో వాడడం ద్వారా, అంటే మన స్వభావాన్ని, మన గుణాన్ని భగవత్ సేవలో వాడడం ద్వారా మనం త్వరగా పవిత్రులు అవుతాం. అర్థమవుతుంది కదా? స్పష్టంగా చెప్తున్నాడు భగవద్గీత, స్వకర్మణ తమభ్యర్చ, ఎవరైతే వారు చేసేటువంటి కర్మల ద్వారా నన్ను అర్చిస్తారో సిద్ధిం విందతి మానవాహ, వాళ్ళు పరిపూర్ణతను సాధిస్తారు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మన యొక్క సహజ స్వభావం ఏమిటి, మనం ఏ గుణంలో ఉన్నామో తెలుసుకొని దాన్ని భగవత్ సేవలో వాడాలి. అది తెలుసుకోవడంలో మనకి ఆధ్యాత్మిక గురువు సహాయపడతాడనమాట. ఆ విధంగా మనం ఏం చేయాలంటే భగవత్ సేవలో ఈ విధంగా పురోగమించగలం, త్వరగా పవిత్రులం అవుతాం. హరే కృష్ణ. శ్యామానంద ప్రభు, మీ ప్రశ్న. ప్రణామాలు. ఇది ఓన్గా మనకు భాగవతంలో చెప్పినట్టు వైష్ణవం ఎదురటంలో క్రియేషన్ నాటముందు నుంచి ప్లస్ సూర్య భగవాన్ కూడా భగవద్గీతలో ఫస్ట్ వివస్వంతుల్లో చెప్పాడు కదా, ఎవరు ఫస్ట్ తీసుకోవచ్చు, అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవరు ముందు అంటున్నారా? శివుడు ముందా, సూర్యుడు ముందు అంటున్నారా మీరు? అది కొంచెం అంటే సూర్యుడు తదుపరి అని అనుకున్నాను, కాకపోతే క్లారిటీ ఇస్తారు. చూడండి, శివుడు అంటే అందులో 3 రకాలుగా ఉంటుంది. సదాశివుడు వేరు, శంభు వేరు, రుద్రుడు వేరు. శివతత్వం అనేది చాలా లోతైనటువంటిది. సదాశివుడు అంటే శివుడు అంటే మంగళప్రదమైనటువంటి వాడు. ఆ సదాశివుడు ఎవరంటే విష్ణువే, ఆయన యొక్క మరొక రూపం అది. ఈ సదాశివుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆధ్యాత్మిక జగత్తులో. కానీ ఈ రుద్రుడు, శంభు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సృష్టి విలయం అయిన తర్వాత నశించిపోతారు. అలాగే వివస్వానుడు అనేటువంటి వాడు కూడా, ఆయన కూడా నశించిపోతాడు అనమాట. అర్థమవుతుంది కదా? కానీ సదాశివుడు అంటే ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు, ఎందుకంటే ఆయన విష్ణువే కాబట్టి. ప్రభు ఇంకోటి మామూలుగా మనకు కొన్ని అంటే ప్రత్యేకంగా ఇండికేట్ చేస్తున్నాయి, కర్మణ్యాధికారస్య కానీ, అహం ప్రవోత్సమత కానీ, ఇంకా మచ్చిత్త మచ్చత, అంటే ఇతరులని ఏ విధంగా మనం చూడాలి. నిన్న కూడా ఒక శ్లోకం చెప్పారు రోజు, అది కర్మణ దైవ నేత్రేణ, మనం ఇతరులని అంటే మనం ఉన్న ఏదైతే లెవెల్ ఉన్నామో ఆధ్యాత్మిక లెవెల్, ఇతరులని ఏ విధంగా చూడాలి. కర్మణ దైవ నేత్రేణ అంటే కొంచెం ఇంకా ఇతరులని కృష్ణ కాన్షియస్నెస్ లో ఎలా చూడాలని కొంచెం మీరు చెప్పే శ్లోకాలు ఏవైతున్నాయో వాటికి మీరు చెప్పే దానికి సంబంధం లేదు వాస్తవానికి. ఆ శ్లోకాలు వేరే శ్లోకాలు, వేరే వాటిని ఉద్దేశించినవి. కానీ ఎనివే వాటిని పక్కన పెడితే ఇతరులను ఎలా చూడాలి అంటే ఉపదేశామృతం ఉంది, చదవాలి మనం. ఉపదేశామృతంలో మరి ఉత్తమ, మధ్యమ, కనిష్ట అనేటువంటి రకరకాల దశలు ఉన్నాయి. మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు మరి అభక్తులకు, నాస్తికులకు, అసూయపరులకు దూరంగా ఉంటాడు. భక్తులతో స్నేహం చేస్తాడు, మరి ఆధ్యాత్మిక గురువుని సేవిస్తాడు, అమాయకులైన వారి పట్ల దయను కలిగి ఉంటాడని చెప్పారు. కాబట్టి కృష్ణ చైతన్యంలో లేనివాడిని మనం కృష్ణ చైతన్యవంతుడిగా చూడలేం, ఎందుకంటే మనం ఇంకా కనిష్ట మధ్యమ స్థాయిలో ఉన్నాం. కాబట్టి మనం కృష్ణ చైతన్యంలో లేనివాడిని కృష్ణ చైతన్యం లేనివాడిగానే చూసి వాడిని కృష్ణ చైతన్యవంతుడిని చేయడం కోసం ఏమన్నా చేయగలిగితే చేయాలి.
అంతేగాని మనం కృత్రిమంగా ఉత్తమాధికారి స్థితికి వెళ్ళి మనం కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళని కూడా ఉన్న వాళ్ళగా చూసామనుకోండి, అప్పుడు ప్రచారం చేయలేము అనమాట. అలాగే మనం కూడా పవిత్రం కాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే శ్రీకృష్ణ ధర్మస్వామి కృష్ణ.